నమస్తే, నేను మధు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే ప్రాణహాని ఉందా, లేకపోతే ఈ వార్త వెనక ఇంకేదైనా స్ట్రాటజీ ఉందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ గారు నాకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. మరి నిజంగానే ఆయనకు ప్రాణహాని ఉందా? మరి ఆయన ప్రాణానికి హాని కలిగించేంత ఎవరున్నారు సార్? సో రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడలకు అనుగుణంగానే వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన కమ్మని పాలన అని చెప్పేసి కామెంట్లు చేసి కూటమిలో చర్చనీయాంశంగా మారారు. ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు గత 2 రోజులుగా. ఎందుకు ఆయన అలా మాట్లాడారు అని చెప్పేసి ఇప్పుడు దానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కమ్మని పాలన అంటే, కమ్మని సమాజం అంటే బలమైన సమాజం, ఒకే సమాజం, సమర్థమైన సమాజం అనేటువంటి అర్థం నా ఉద్దేశంలో. నేనేదో ఒక కులాన్ని గురించి నేను ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు కాదవి. ఒకవేళ మీరు ఎవరన్నా బాధపడి ఉంటే క్షమించండి అని చెప్తూనే ఆయన చేసినటువంటి తప్పుకి మళ్ళీ 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 ఇంకొక తప్పు చేసిన విధంగా ఆయన మాట్లాడారు. కమ్మని పాలన అంటే, కమ్మని సమాజం అంటే బలమైన సమాజం అని అర్థం అంట. అది ఏ డిక్షనరీలో ఉందో నాకైతే తెలియదు, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకైతే తెలియదు. కమ్మని సమాజం అంటే ఒకే సమాజం అంట. కమ్మని సమాజం అంటే సమర్థమైనటువంటి సమాజం అంట. మరి ఇక ఎక్కడ నాకు తెలిసినంత వరకు తెలుగు డిక్షనరీలో ఒక ఆదినారాయణ రెడ్డి గారి డిక్షనరీలో ఉండుంటాయి బహుశా, నేను అనుకోవటం. ఆయన ఏమంటారు, ఇవన్నీ చెప్తూ నేను ఆ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కులం గురించి చేయలేదు అని చెప్పారు. ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక తప్పు ఏదైనా జరిగినప్పుడు తప్పు జరిగింది అని ఒక మాటతోటి చెప్పేస్తే, పొరపాటు జరిగింది నేను వెనక్కి తీసుకుంటున్నాను లేదంటే క్షమించండి అని ఏదో చెప్పేస్తే అందరితో అయిపోతుంది. ఒక తప్పుకి సమర్థించుకోవడానికి ఇంకొక తప్పు చేసి, దాన్ని సమర్థించుకోవడానికి ఇంకొక తప్పు చేస్తే ఏమవుతుందంటే, పెద్దవాళ్ళు చెప్పినట్టు తెలియగల్లోడికి 5 చోట్ల ఉంటుందంట, తెలియలేనోడికి 1 చోటేనంట. అంటే ఎందుకు చెప్తారంటే, సపోజ్ దోవని పోతా పొరపాటున ఏదన్నా తొక్కరాని దొక్కారనుకోండి, తెలివి తక్కువడు అంటే ఆలోచించడం ఏం చేస్తాడంటే దాన్ని తీసి కాలు కట్టగా రుద్దేసి వెళ్ళిపోతాడంట. తెలియగలడు ఏం చేస్తాడంటే దాని చేతికి తీసుకుంటాడంట, ముక్కు రాసుకుంటాడంట, వాసన చుట్టానికి నోరుకి రాసుకుంటారంట, ఒక 5 చోట్ల 6 చోట్ల రాసుకుంటాడంట. తెలియగలడు, అతి తెలివాడు, తెలియగలడు, అతి తెలివాడు, పెద్దోళ్ళు చెప్తుంటారు. అలా ఒక మాట జారారు, మాట జారిన తర్వాత దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తుంది తప్పితే, ఏ డిక్షనరీలో ఉన్నాయి ఆయన చెప్పినటువంటి కమ్మని సమాజం అంటే, కమ్మని పాలన అంటే ఆయన చెప్పినటువంటి పదాలు ఏ డిక్షనరీలో ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరికి అర్థం కాదు. సరే, అంతతో అయిపోయింది. ఆయన ఏమన్నారు, నేను ఏ మాట మాట్లాడినా బీజేపీని బలోపేతం చేయడానికి నేను మాట్లాడతాను. నేను మాట్లాడినటువంటి మాటలు ఎలాంటివైనా సరే నన్ను ఎవరు వివరణ అడగరు, నన్ను ఎవరు పిలిచి మాట్లాడరు. నేను సీనియర్ని కాబట్టి నన్ను ఎవరు సంజాయిషి అడగరు అని చెప్పి ఆయనే కితాబ్ ఇచ్చేసుకున్నారు. నేను ఏది మాట్లాడినా బీజేపీ కోసమే అని చెప్తూ, నేను సీనియర్ కాబట్టి నన్ను ఎవరు అడగరు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన సీనియర్ అని ఆయనకైనా ఒక ట్యాగ్ వేసేసుకున్నారు. సీనియర్ అని అంటే 2 సార్లు ఎమ్మెల్యే కాగానే సీనియర్ కాదు కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో ఉన్నారు. ఎన్నిక 4 పార్టీలు మారారు, 4 ఎలక్షన్కి 4 పార్టీలు మారారు ఆయన. ఇదా సీనియారిటీ అంటే? కాదు కదా. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు జనరల్గా ఒక ఎత్తుగడతో మాట్లాడుతుంటారు, డౌటే లేదు. ఆయన ఎత్తుగడ ఏంటి అనేది ఆయనకే తెలియాలి. కాకపోతే వినే వాళ్ళకి అసలు ఈయన ఎత్తుగడ ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, సమీప భవిష్యత్తులో క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పో లేదంటే ప్రక్షాళనో లేదంటే కొంతమందిని తీసేయడం, కొంతమందిని చేర్చుకోవటం, ఇవన్నీ ఏదో జరగబోతున్నాయి అటు రాష్ట్రంలో కానీ ఇటు కేంద్రంలో కానీ. సరే, ఆయనకైతే ఎమ్మెల్యే కాబట్టి కేంద్రంలో ఏమీ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2019లో ఈయన ఓడిపోయాడు. ఎవరు? ఆదినారాయణ రెడ్డి. 2024లో పొత్తు బీజేపీతో ఖరారైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 10 స్థానాలు ఇచ్చారు, 10 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు కూటమిలో బీజేపీకి.
ఆ 10లో ఈయనది ఒకటి. ఈయన ఏమంటారు, బీజేపీ లేకపోతే అసలు జనసేన తెలుగుదేశం పార్టీ గెలవు అని చెప్పి అంటారు. ఇలాంటి మాటలు ఏమన్నా కూటమిలో అంతర్గతంగా విభేదాలు నిన్న వినిపించే ఇవాళ అవకాశం అదే కదా ఉన్నాయా? చర్చ ఆయన గురించి, ఆ. ఆదినారాయణ రెడ్డి గారి గురించి. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఆ. ఇప్పుడు బీజేపీ అసలు బీజేపీ ఓట్ బ్యాంక్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? 0.005 ఉంటుందని అంటారు. అసలు బీజేపీకి అసలు స్థానం ఉందా ఆంధ్రప్రదేశ్లో? లేదు. కూటమిగా చాలా తక్కువ. ఏర్పడ్డారు. సరే, అది ఎవరి వల్ల గెలవదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకరికొకరు తోడైనప్పుడు ఒకరి బలం ఎక్కువ ఉండొచ్చు, ఒకరి బలం తక్కువ ఉండొచ్చు. అవును. తోడయ్యారు అంతే తప్ప బీజేపీ వల్లే గెలిచారు ఆ రెండు పార్టీలు అనేది. ఆయన మరి సీనియారిటీ ఏమైందో నాకైతే తెలియట్లా. ఆయన ఎలా అంటారో, ఏ ఈక్వేషన్ తోటి అంటారో. తెలుగుదేశం పార్టీ అక్కడ స్ట్రాంగ్ పార్టీ. జనసేన పవన్ కళ్యాణ్ గారిది ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ఆయన గెలుచుకున్నాడు. మరి బీజేపీ వాళ్ళకి 10 స్థానాలు ఇస్తే 6 గెలుచుకున్నారు. మరి వాళ్ళ స్ట్రైక్ రేట్ అంతా వీళ్ళు 100% స్ట్రైక్ రేట్ ఉంది. 93%, 94% స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీది ఉంది. బీజేపీ స్ట్రైక్ రేట్ ఎంత అట్లా లెక్కేసుకున్న పోనీ అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కానీ వాళ్ళకి స్ట్రైక్ రేటు పెంచలా. ఇది ఒక అంశం అయితే, ఇప్పుడు ఆయన ఈ మాటలు ఎందుకు అంటున్నారు అని అంటే, ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ విధమైనటువంటి మాటలు అంటున్నారు అనేది కూటమిలో ఉండేటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నారు. కారణం ఏంటి? అసలు ఈయన్ని రాజకీయంగా పెంచి పోషించిందే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఊతం ఇవ్వబట్టే ఈ స్థాయికి వచ్చాడు. ఆయన మంత్రి కావడానికి కారణం కూడా అది అప్పట్లో. మరి అంత బాగున్నప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ దేనికోసం? ఫ్రస్ట్రేషన్ దేనికంటే, ఆ గతంలో మంత్రి పదవి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎందుకు ఎవరు? సో ఇప్పుడు మంత్రి పదవి రావాలి కదా. సో మంత్రి పదవి ఆయన డైరెక్ట్గా రిక్వెస్ట్ చేయటం కన్నా కూడా ఈ విధమైన కామెంట్లు చేస్తే ఆయన ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందులాగా కాదు అనే సంగతి ఆయనకు అర్థం కావట్లా. ఆయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వస్తే మంత్రి పదవి ఇచ్చి మంత్రి పదవిలో కూర్చున్నట్టు అనుకుంటున్నారు. ఆయన అట్లా కాదు, ఇంతకు ముందులాగా కాదు. అప్పుడేదో అట్లా ఫ్లూక్గా వచ్చేసింది మంత్రి పదవి. ఇప్పుడు ఎందుకు వస్తుంది? బీజేపీలో గెలిచిన వాళ్ళు అనేక మంది స్ట్రాంగ్ ఉన్నారు. పైగా ఇప్పుడు ఆయన ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు సుజనా చౌదరి గారు ఉన్నారు కదా, నిన్న ర్యాంకులు ఇచ్చారు, నియోజకవర్గాల ర్యాంకులు. ఆయన నెంబర్ 1 ఉన్నారు. ఆయనకి ఏమైనా ఇస్తున్నారేమో, ఆయనకి అందుకని కమ్మని పాలన, కమ్మని రాజ్యం ఇవన్నీ చెప్పుకొచ్చారు అనమాట. కమలకి సపోర్ట్ చేస్తారు అన్నట్లు ఇండైరెక్ట్ గా చెప్పుకుంటారు. అంటే ఈయనకి ఇవ్వాలి, ఈయన నేనున్నాను, నా సంగతి ఏందని. అదేదో డైరెక్ట్గా పోయి రిక్వెస్ట్ చేయటం, ఏదో అడిగితే ఆ ఈక్వేషన్ ఏదో ప్రాంతీయ ఈక్వేషన్ లేదా సామాజిక ఈక్వేషన్ ఏదో ఒకటి ఉంటే వెసలుబాటు తీసుకుంటారు. ఈ విధమైనటువంటి మాటలు అంటే ఎలా పరిగణన తీసుకుంటారు? ఆ మధ్యకాలంలో ఈయన కూడా అదే చేశారు, యనమల రామకృష్ణ గారు కూడా. ఆయన సీనియర్ పొలిటీషియన్, తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నారు. ఆయన కూడా ఒక లెటర్ రాశారు, చంద్రబాబు చౌదరి గారు అని రాశారు ఆయన లెటర్. ఆ లెటర్ తోటి ఆయన కూడా ఇంతకాలం పాటు జర్నీ చేసిన ఆయన పరిస్థితి కూడా అయిపోయింది. ఆయన కూడా రాజ్యసభకి ఏదో ట్రై చేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఆ లెటర్ సంగతి ఏందని అడుగుతారు, ఒకవేళ ఆయన పరిగణలోకి తీసుకుంటే. సో కాబట్టి వీళ్ళు సీనియారిటీయా లేకపోతే ఎలాగో ఇవ్వరని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఏం చేస్తారు ఆయన, ఆదినారాయణ రెడ్డి గారు? ఒకవేళ ఇలాంటి కామెంట్ల వల్ల ఆయనకి ఏదైనా బెనిఫిట్ వస్తుందని రాదు. ఇప్పుడేంటి మళ్ళా ఇంకొక లాస్ట్ అస్త్రాన్ని ఇసిరారు. ఏంటది? ప్రాణగండం ఉంది నాకు అని. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది, ఆ మర్డర్ కేసులో నన్ను అనుమానిస్తున్నారు కాబట్టి నాకు ప్రాణగండం ఉంది అని. ప్రాణగండం ఉన్నది కాబట్టి మినిస్టర్ ఇస్తే ప్రాణగండం పోద్ది, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి, ప్రాణగండం ఉందని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటారు, ఆయనకు కూడా సెక్యూరిటీ పెంచుకోవచ్చునో లేదా ప్రోటోకాల్ కోసం. ఇప్పుడు ఈయన కూడా నాకు ప్రాణగండం ఉంది అనే అంశాన్ని మళ్ళీ తీశారు. నిన్న మొన్నటి దాకేమో కమ్మ రాజ్యం, కమ్మని రాజ్యం అని చెప్పి ఏదో చెప్పారు. ఇప్పుడేంటి నాకు ప్రాణగండం ఉంది, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పి. ఆల్రెడీ ఆయన ప్రమేయం లేదని చెప్పి తేలిపోయింది. సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా వేశారు కదా. ఇంకెందుకు ఉంటుంది ప్రాణగండం, ప్రాణభయం? కాకపోతే అలాంటిది చెప్తే ఇప్పుడు ప్రాణగండం ఉందని చెప్పి చెబితే ఇదేదో తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఢిల్లీలో చెప్తే మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఒక ఈక్వేషన్ అనమాట. ఆ ఈక్వేషన్స్ ఇంతకు ముందు పనిచేసినాయి కానీ ఇప్పుడు ఉడతూపులకి చింతకాయలు రాయాలో అని పెద్దలు అంటుంటారు. సో కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదేమైనా సరే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాటల వెనుక మంత్రం మాత్రం మంత్రి పదవేనా? మరి దీని గురించి ప్రజలకే తెలియాలి. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.